అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. గనుక నీవు తడవ చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. ఇక్కడ మనం చూస్తే ఎవరితో మాట్లాడుతున్నారంటే ప్రియమైన దేవుని బిడ్డ, పౌలుతో అననీయ అనేటువంటి వ్యక్తి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు సంఘాన్ని హింసించటానికి, చెరపట్టడానికి, చెరసాల్లో వేయటానికి, ఎక్కడైతే కూడి ప్రార్థన చేసుకుంటున్నారో వారిని హింసించటానికి అధికారుల ద్వారా పత్రికలు తీసుకుని ప్రయాణమై దమస్కు మార్గానికి వెళ్తున్నాడు. మనందరికీ కూడా బాగా తెలుసు, చాలా సుపరిచితుడు పౌలు మనకి. అయితే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మార్గం మధ్యలో ప్రభు అయినటువంటి దేవుడు ఆయన దర్శించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడండి? సౌలా సౌలా నీవేలా నన్ను హింసించెదవు. హల్లెలూయా. నిజానికి ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మాట వాస్తవం. మనం కొన్ని మాటలు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ దేవుడు అనేటువంటి మాటలు సరదాగా మాట్లాడిన ఏ మాట కూడా బైబిల్ గ్రంథాల్లో ఒక జోక్గా తీసుకోవటానికి లేదండి. ప్రతి మాట వాస్తవం. ఏమంటున్నాడంటే, నేను సంఘానికి ఏమై ఉన్నాడంట యేసయ్య? శిరస్సు అయి ఉన్నాడు. అలా సంఘము దేవునికి ఏమై ఉందండి? శరీరమై ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ శరీరంలో మనం అందరము కూడా అవయవాలమై ఉన్నాం. హల్లెలూయా. అందుకు గలతీ భక్తుడు గలతీ పత్రిక రాసినటువంటి అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, క్రీస్తునందు బాప్తిసం పొందిన మీరందరూ ఆయన యందు ఏకమై ఉన్నారు. ఏమై ఉన్నామమ్మా? ఏకమై ఉన్నాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, దాసుడని స్వతంత్రుడని భేదము లేదు, కానీ మీరందరూ కూడా క్రీస్తునందు ఏకమై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనము క్రీస్తుకి ఏమై ఉన్నామమ్మా? శరీరమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, శరీరంలో మనం ఆలోచన చేస్తే చేతికి బలహీనత వచ్చిందనుకోండి, ఈ చెయ్యి నాకెందుకులే అనుకుంటుందంటారా? ఒకవేళ ఏదన్నా గాయమయ్యింది, ఈ చెయ్యి నాకెందుకులని ఊరుకోదు. వెంటనే తను చేయగలిగినటువంటి సహాయాన్ని చేయటానికి వెంటనే తన చెయ్యి చాపుతుంది. కాలికి ఏదైనా నొప్పి వచ్చిందనుకో, అబ్బా దానికి బాగా తగిలింది, అలాగే ఉండాలి అనుకుంటుందంటారా? వెంటనే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దాంతోపాటు ఈ కాలు కూడా బాధపడటం మనం చూస్తాం. శరీరంలో ఏ అవయవముకు బాధ కలిగిన అన్ని దానితో పాటు బాధపడుతూ ఉంటాయి, కానీ ఆ యొక్క ఐక్యత ఈ రోజునాడు సంఘాల్లో కనబడట్లేదు. ఉందంటారా? బాగుగా బ్రతుకుతున్నటువంటి వారిని చూచినప్పటికీ కూడా వారిని చూచి సంతోషించే దానికంటే కూడా ప్రియమైన దేవుని బిడ్డ, కీడును కోరుకునేటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగం మనం ఆలోచిస్తే, ఎక్కడెక్కడ నుండో ఆయా స్థలాల నుండి వచ్చి ఇక్కడ కూడుకుంటున్నాం. స్త్రీలుగా కొందరు, పురుషులుగా కొందరు, చిన్నలుగా కొందరు, పెద్దలుగా కొందరు, వృద్ధులుగా కొంతమంది ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, వేరుగా ఉన్నాం, కానీ క్రీస్తు ప్రభు మాత్రం మనలందరినీ ఒకటిగానే చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే పురుషుల్ని ఎక్కువగా నేను చూస్తా, ప్రేమిస్తా, స్త్రీని కొంచెం తక్కువగా చూస్తానని యేసయ్య ఎక్కడైనా అన్నాడంటారా? ఎవరు తాము చేసే భక్తిని బట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దానిని బట్టి దేవునికి కొంచెం ప్రేమ ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తుల మీద విశేషమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. యేసయ్యకి 12 మంది శిష్యులు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఎక్కువగా అందరినీ తీసుకుని వెళ్ళే దానికంటే కూడా ఒక ముగ్గురిని ఎక్కువగా తీసుకుని వెళ్ళేవాడు. ఎవరినండి? పేతురు, యోహాను, యాకోబు. హల్లెలూయా. వీరిని తీసుకుని వెళ్ళి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ రూపాంతరం చెందినప్పుడు వీరినే వెంట పెట్టుకెళ్ళాడు. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళినప్పుడు మిగిలినటువంటి 9 మందిని ఒక చోట ఉంచాడు. వీరు ముగ్గురును మాత్రం ఒక చోటకి తీసుకెళ్ళి వారిని నా కోసం ప్రార్థన చేయండి అనేసి చెప్పడం జరిగింది. యాయేరు కుమార్తెను బ్రతికించడానికి వెళ్ళినప్పుడు కూడా అందరినీ బయట పెట్టారు. ఈ ముగ్గురును మాత్రం ఆయనతో పాటు గదిలోనికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డ, నేను చెప్పింది చెప్పినట్లుగా చేసేవారు వీరు. తిరిగి ఎందుకు ప్రభు అలా చేయాలని ప్రశ్నించేవారు
కాదు. వీరు నమ్మకస్తులని ప్రియమైనటువంటి దేవుని బిడ్డ విశేషంగా ప్రేమించటం, నమ్మకం ఉంచటం జరిగింది. వారినే అపోస్తుల యొక్క పరిచర్యలో కూడా స్తంభములు అని పిలువబడ్డారు. ఈ ముగ్గురు ఎవరమ్మా? అపోస్తులకి స్తంభములు. మీరు స్తంభములుగా ఏర్పరచబడ్డారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? వీరు హృదయంలో దేవుడికి హైటు, వెయిటు, బలాన్ని చూచి ప్రేమించడండి. హృదయం, పేతురు హృదయం కపటము లేనటువంటి హృదయం. ఉందంటారా కపటం? లేదు. ఏ డౌట్ వచ్చినా వెంటనే యేసయ్యకి అడిగేసేవాడు, చక్కగా యేసయ్య అతనికి బోధించేవాడు. అలాగనే యోహాను కూడా ప్రియమైన దేవుని బిడ్డ చివరి వరకు అందరూ యేసయ్యని విడిచిపెట్టి పారిపోయారు, కానీ యోహాను విడిచిపెట్ల కడ వరకు కూడా యేసయ్యని వెంబడించాడు. హల్లెలూయా. అలానే యాకోబు కూడా ప్రియమైన దేవుని బిడ్డ, మీరు ఏకాంతంగా యాకోబు గ్రంథాన్ని చదవండి. ఎంత అద్భుతంగా ఉంటుందో యాకోబు పత్రిక ప్రియమైన దేవుని బిడ్డ. అతడు కూడా ఆత్మీయ జీవితంలో చాలా బలవంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డ, సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడమ్మా? శిరస్సు అయి ఉన్నాడు. సంఘమైనటువంటి మనం ఏమై ఉన్నామండి? శరీరముగా పిలువబడుతున్నాం. ఇప్పుడు పౌలు ఏ రోజైనా సరే యేసయ్యని హింసించాడంటారా? తిట్టాడా? ఆయన్ని కొట్టాడా? అంటే దూషించాడు. ఆ మాట వాస్తవం. రెండవదిగా ఏం చేసేవాడంటే దేవ దూషణ చేయనట్లు వారిని బలవంత పెట్టేవాడంటండి. సంఘాన్ని పట్టుకుని మీరు యేసయ్యని తిట్టండి, దూషించండి, ఆయన మీద భయంకరమైన మాటలు పలకమని బలవంతం చేస్తూ ఉన్నాడట. నిన్నటి దినాన్ని నేను ఆ వాక్యాన్ని చదివాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అయితే ఇప్పుడు చూస్తే క్రీస్తు అంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించెదవు. అంటే సంఘాన్ని హింసిస్తే దేవుడు అంటున్నాడు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. దేన్ని ముట్టినట్టు అంటండి? సంఘాన్ని ముడితే, యథార్థంగా ఆరాధించే విశ్వాసిని ముడితే, యథార్థంగా దేవుణ్ణి సేవించే వారి మీద కొండెములాడి చెడ్డ మాటలాడితే అది దేవుణ్ణి బాహాటంగా మనం సిలువేసినట్లంట. మనం అనుకుంటాం, నేనెప్పుడు యేసయ్యని తిట్టాను, నేనెప్పుడు యేసయ్యని సనిగాను, నేనెప్పుడు దేవుణ్ణి దూషించానని మనం అనుకుంటాం. కానీ యేసయ్య అంటున్నాడు, నీ ఎదుటనున్నటువంటి సహోదరుని ప్రేమించలేనటువంటి నీవు, నీకు కనబడని దేవుణ్ణైనా నన్ను ఎలా ప్రేమిస్తావు నువ్వు? ఒక్క జలలో నుండే, ఒక్క గుంటలో నుండే తీయని నీరు, చేదు నీరు ఉబుకునా అని అడుగుతున్నాడు యాకోబు భక్తుడు. ఒక గుంటలో నుండే ఒక బకెట్ మంచినీళ్ళు, మరలా ఇంకొక బకెట్ ఉప్పు నీరు వస్తాయంటారు ఎక్కడైనా? వస్తే ఉప్పు నీరు, లేకపోతే మంచినీరు, అంతే. కానీ అవి ఇవి కలిసిరావు. కాబట్టి దేవుడు అంటాడు, మీరు ఆ దేవునిని మహిమపరుస్తున్నారు, అదే దేవుని పోలికలో ఉన్నటువంటి మనుషుణ్ణి శపిస్తున్నారు, దూషిస్తున్నారు. ఇది దేవునికి అంగీకారం అని ఆ ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి రోజునాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ ప్రభు అయిన దేవుడు మనకి సెలవిచ్చేది ఏంటంటే, ఇక్కడ చూస్తే పౌలుతో అంటున్నాడు, నీవేళ నన్ను హింసిస్తున్నావు. అంటే సంఘాన్ని హింసిస్తుంటే వారి మీద పడినటువంటి ప్రతి దెబ్బ కూడా ఎవరికి తగిలిందండి? ఆ ప్రభు అయినటువంటి దేవునికి తగిలింది. వారు అన్న ప్రతి మాట కూడా ఆయనకి బాధ కలిగింది, ఆయన హృదయాన్ని నొప్పించింది. మన బిడ్డలంటే మనకు బాధ కలగదమ్మా? ఒకసారి చెప్పండి. మన బిడ్డల కంటే ఎక్కువ బాధపడుతూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డ. ఆ ప్రభు అయినటువంటి దేవుడు సమస్త మానవాల్ని కూడా చూస్తూ ఉన్నాడు, తన సంఘాన్ని మరి ముఖ్యంగా చూస్తూ ఉన్నాడు. రాత్రి సేవకులు చెప్పారేమని, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. యేసయ్య నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఏమ్మా? అనుకుంటే అవిశ్వాసంతో మాట్లాడినటువంటి మాట అది నీకు నష్టాన్ని తీసుకుని వస్తుంది. కడుపు కాల్చుకొని ఆ దేవుని కోసం నీ బలము, నీ శక్తి, నీ శరీరం బలహీనమైపోయినప్పటికీ నీ శక్తి అంతా కూడగట్టుకొని ఆయన సన్నిధిలో దేవుని కోసం ఉపవాసం ఉండి నువ్వు చేసే ప్రార్థనలు ఆయన ఆలకించట్లేదంటారా? ఏమ్మా? తల్లికి ఆరోగ్యం బాగాలేదనుకోండి, బిడ్డ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడనుకో, ఆ తల్లికి ఎంత ప్రేమ పొంగుకొస్తుందమ్మా. నా కుమారుడు నా కోసం
తిండి మాని ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తాడని జీవితాంతం మర్చిపోలే ఆ బిడ్డ చేసినటువంటి పనిని. అలాగే ఈరోజు నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఒక యాగములో కూర్చున్నావు, యజ్ఞములో కూర్చున్నావు. ఉపవాస ప్రార్థన అంటే సామాన్యమైనది కాదు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. చాలా బలమైనది, శక్తివంతమైనది ఉపవాస ప్రార్థన. ఎన్నో సంవత్సరాల నుండి కట్టబడినటువంటి త్రాళ్ళు విప్పటానికి ఉపయోగపడేది ఉపవాస ప్రార్థన. ఇప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవుని సన్నిధికి ఒక దూపము వలె వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నటువంటి సమయంలో మోకాలేసి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువా ఈ పాపము వీరి మీద మోపకము. ఏ మనసు వచ్చేసిందమ్మా స్టెఫన్లోకి? క్షమించేటువంటి మనసు వచ్చేసింది. ఇప్పుడు వెంటనే ఎక్కడ చూసినా సరే యేసయ్య ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడనే చూస్తున్నాం. కానీ స్టెఫన్ని రాళ్లతో కొట్టుతూ ఉన్నటువంటి సమయంలో స్టెఫన్ ప్రార్థన చేస్తూ ఆకాశము తెరవబట్టు చూచాడట. తండ్రి సింహాసనము కుడివైపున ఆయన కుమారుడు నిలిచి ఉన్నాడంటండి. అంటే స్టెఫను ప్రియమైనటువంటి దేవుని బిడ్డ చేసిన ప్రార్థన బట్టి, ఆ క్షమించిన మనస్తత్వాన్ని బట్టి ఆ కుమారుడు అలాగ కూర్చోలేకపోయాడు ప్రశాంతంగా. హల్లెలూయా. ఆయన లేపి నిలవబెట్టింది ఏంటంటే స్టెఫను చేసినటువంటి ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చిన్న మాట అంటేనే క్షమించలేం. చిన్న మాట అంటేనే నెలలు సంవత్సరాలు మాట్లాడటం మానేస్తాం. కానీ శరీరం అంతా కూడా రాళ్లతో కొడితే ఎంత భయంకరమైనటువంటి బాధ. అలాంటి సమయంలో కూడా క్షమిస్తూ ప్రార్థన చేశాడు. కాబట్టి స్టెఫను నా దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాడు. నేను మౌనంగా ఉండకూడదు. నేను పరుగున వెళ్ళి ఆ స్టెఫన్ను అత్తుకోవాలని ఆ ప్రభు అయినటువంటి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో క్షమించే గుణం ఎవ్వరికీ లేదమ్మా, ఒక యేసయ్య బిడ్డలకి మాత్రమే. ఎవరికండి? ఒక మాట అన్న దులుపుకుని ఒక భక్తుడు మంచి సేవ చేస్తూ ఉన్నాడు. శ్రీకాకుళం అటు సైడ్ ప్రాంతాల్లో స్వామి గారు ఆయన పేరు. భయంకరమైనటువంటి హిందూయిజంలో పుట్టినటువంటి వ్యక్తి. అయితే తాను ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుతున్నాడట. ఆ క్రిస్టియన్ స్కూల్లో చదువుతుంటే కలిసి ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడో, చెప్పాలంటే చిన్న సౌలీన్ అనమాట. ప్రార్థన చేసుకుంటే చాలా హేళన చేసేవారట. నలుగురు కూర్చుని వరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏదోటి బాధ కలిగేటట్టు మనం మాట్లాడదాం ఏంటి, బాధ కలిగేటట్టు మనం మాట్లాడి వారిని గాయపరిచేద్దాం అనేసి వారిని హేళన చేస్తూ గాయపరుస్తూ ఉంటేనంట. అయినప్పటికీ కూడా ఈ స్వామి గారు కనబడగానే నిన్న వారి మీద చాలా భయంకరమైన మాటలు మాట్లాడి దూషించారు, బాధ పెట్టారు. ఉదయాన్నే ఈ యొక్క స్వామి గారు ఆ స్కూల్ గ్రౌండ్లో కనబడ్డారు. టీచర్ గారు నడుచుకుంటూ వస్తుంది. నిన్న ఎవరినైతే గేలు చేశాడో ఆమె వస్తూ స్వామి ఎలా ఉన్నా, గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ పలకరించిందంట. ఈయన అనుకుంటున్నాడట, ఈ క్రైస్తవులకి సిగ్గులేదురా బాబు. ఏం లేదండి, సిగ్గులే. ఎన్ని తిట్టినా సరే ఇలా కోపం రావట్లేదా, వీళ్ళకి బాధ అనిపించట్లేదా, ఏమీ కూడా వినపడనట్టుగా మరలా చక్కగా పలకరిస్తూ ఉన్నారనేసి ఆయన లోపల ఈ విధంగా ఆలోచిస్తూ ఉండేవాడంటండి. అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ కొన్ని దినాలు గడిచిన తర్వాత బ్రతిమాలుతూ ఉండేదంట ఆమె. ఒక్కసారి ప్రార్థన గుంపులోకి రా స్వామి, ఒక్కసారి మాతో ఏకీభించు, నీకు నచ్చకపోతే వెళ్ళిపోదు కానీ మాతో కూర్చుని ప్రార్థన చేయంటే బలవంతం పెట్టగా ఒక దినాన కూర్చున్నాడట. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని తాకటం జరిగింది. తన పాపస్థితి అంతటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపద్దాం. ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించా ప్రియమైన దేవుని బిడ్డ. యేసయ్య అంటున్నాడు, వారు నా యొక్క భోజనపు విందులోనికి రావటానికి వారిని మీరు బలవంతం చేయండి. ఏం చేయాలంటమ్మా? ఒక్కసారి రండి అయ్యా చర్చిలో ఆరాధనకి, ఒక్కసారి రండి దేవుని వాక్యాన్ని విందురు కానీ, ఒక్కసారి రండి మీకు సమస్యల నుండి దేవుడు విడిపిస్తాడని ఎంతమందికి నువ్వు బోధించి నడిపించావు దేవుడి సన్నిధికి. తక్కువగా మాట్లాడతారేమో, నన్ను చూసి ఏమనుకుంటారేమో అని చాలామంది
దేవుని మందిరానికి రండి అని అంటానికి కూడా ఇష్టపడట్ల. ప్రియమైన దేవుని బిడ్డ, నీ వంతు నువ్వు నడిపిస్తే తర్వాత మిగిలిన కార్యక్రమాన్ని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇప్పుడు భయంకరంగా హింసిస్తున్నటువంటి సౌల్ని దేవుడు దర్శించాడు. వెంటనే గుడ్డివాడైపోయాడు. తనతో ఉన్నవారు చేయి పట్టుకుని తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నడిపించుకుని వెళ్ళారట. ఆ సమయంలో అననీయ అనేటువంటి ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి పౌలుకి ప్రార్థన చేయి. అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ప్రభువా, అతడు యెరూషలేములో నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేసినటువంటి వ్యక్తి, అతడు మంచివాడు కాదు, ఇక్కడున్న సంఘాన్ని కూడా పాడు చేయటానికి వచ్చాడు. సంఘాన్ని పాడు చేసేవాడిని దేవుడు అస్సలు విడిచిపెట్టడమ్మా. విడిచిపెడతారంటారా? విడిచిపెట్టాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు వెళ్ళు, అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అననీయ అనువాడు వచ్చి అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినట్లు అతడు దర్శనాన్ని చూశాడనగా వెంటనే అననీయ వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఏమన్నాడంటమ్మా, అవే మాటలు మనం ఇందాక చదువుకున్నాం. ఇక్కడ 22వ అధ్యాయము 16వ వచనంలో మరొకసారి చదువుకుందాం. 16వ వచనం, గనుక నీవు తడవ చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దర్శించిన తర్వాత ఏం చేయాల్సి ఉందమ్మా? మనం బాప్తిస్మము పొంది పాపాలని కడిగి వేసుకోవాలి. అననీయ చెప్పిన మాటకి పౌలు లోబడ్డాడో లేడంటే వెంటనే అతడు బాప్తీసం పొంది ఏం చేస్తున్నాడో తెలుసండి. రెండవదిగా అతడు యెరూషలేములోనికి వెళ్ళి ఆ మందిరములో ఉన్నటువంటి సంఘములో, ఆ మందిరములో ప్రార్థన చేస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ప్రార్థన చేసే సమయంలో ఎటువంటి అనుభూతిని పొందాడో ఒకసారి చూద్దాం. 17వ వచనం, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ బాప్తీసం పొంది తన పాపములు కడిగి వేసుకుని దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటండి. ప్రార్థన చేస్తూ 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 ఏమైపోయాడంటే పరవశుడైపోయాడంటమ్మా. హల్లెలూయా. ఆ పరవశములో ప్రభువుని స్పష్టంగా చూశాడంటండి. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సంఘాన్ని ఎంతో హింసించినటువంటి వ్యక్తి వెళ్ళి సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు, నిన్నటి వరకు నన్ను తిట్టావు, నా సంఘాన్ని కొట్టావు, హింసించావు, నువ్వు ప్రార్థన చేస్తే నేను విన్న పో అన్నాడంటారా? అనలేదు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రభు అయినటువంటి దేవుడు దిగొచ్చేసాడంటండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అంతకు ముందు ఆయన నోటి నిండా శాపవచనాలే, దేవదూషణకరమైన చెడ్డ మాటలే, ఏది మాట్లాడినా సరే యేసయ్య కోపాన్ని, దుఃఖాన్ని, అసహ్యాన్ని పుట్టించే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అటువంటి వాని యొక్క నోటి వెంట దేవుని స్తుతించటం, ఆరాధించటం, తాను మునుపు చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడటంలో దేవుని యొక్క ఆత్మతో సంపూర్ణంగా ప్రభు ఇతన్ని అభిషేకించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా నీకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన అంటే ఏదో 4 మాటలు మాట్లాడేసి సరే ప్రభా బాయ్ బాయ్ అని వెళ్ళిపోవటం కాదమ్మా. ప్రార్థన అంటే దేవునితో అనుసంధానం. నీ ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమైపోవాలి. దేవుని యొక్క పరలోకాన్ని భూమి మీదకి దింపగలిగింది ఏది అంటే మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అంటే ఏముంటుందండి, 4 గోడల మధ్య ప్రార్థన చేస్తారు, ఏమో దేవుడు ఉంటాడా ఏంటి అక్కడ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమందికి దేవుడు అంటే ఎక్కడో పీఠం వేసుకుని అక్కడ కూర్చున్నాడు, మన అక్కడికి వెళ్తేనే దేవుడు మనల్ని దీవిస్తాడు, మన మొర వింటాడు అని చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రభు మాత్రం ఏమన్నాడంటే, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రార్థనలో పౌలు
పరవశిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఇంకా ఆయన ఆనందానికి అంతూ పంతు లేదు. అబ్బా, ఎన్నడూ ఈ అనుభూతిని నేను పొందలేదే, ఇంత ఆనందాన్ని నేను ఎప్పుడు అనుభవించలేదు, దేవుళ్ళో ఇంత సంతోషం ఉంటుందా, ఇంత ఆనందం ఉంటుందా, ఇంత సంతోషంతో సంతృప్తితో నా హృదయం నింపబడింది, ఉల్లాసంతో నింపబడిందని ఇంకా 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 ప్రార్థన చేస్తూ ఉండగా అతడి ప్రార్థనకి ప్రియమైన దేవుని బిడ్డ ఆ ప్రభువే దిగొచ్చేసాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే భూమి మీద ఉండగానే పరలోక ప్రత్యక్షతలు చూడటం. ఏంటమ్మా? భూమి మీద ఉంటూనే ఆ పరలోకం యొక్క ప్రత్యక్షతలు చూడటం. స్టెఫను భూమి మీద ఉండగానే పరలోక ప్రత్యక్షత చూశాడా? లేదండి, చూశాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఇక్కడ కూడా పౌలు ప్రార్థన చేసిన వెంటనే ఆ పరలోకంలో ఉన్న ప్రభువుని చూశాడా? లేదండి. ఇన్ని సంవత్సరాలుగా మనం భక్తి చేస్తున్నాం, ఏ రోజైనా ఆయన స్వరాన్ని విన్నారా? ఆయన దర్శనాన్ని చూసారా? ఆయన యొక్క ముఖ ప్రకాశాన్ని, ఆయన వెలుగునైనా చూసారా ప్రియమైన దేవుని బిడ్డ? ఆయన ఎవరిని నిరాకరించరు. ఆయన మా పాపపు కళ్ళకు కనబడతాడా ఏంటమ్మా? మీరంటే బాగా భక్తి ప్రార్థనలోనే ఉంటారు కాబట్టి మీకు కనబడితే కనబడొచ్చు అన్నట్టుగా చాలామంది చూస్తున్నారు. ఏమ్మా, ఒక మాట చెప్తున్నాను, అడుగు ప్రతి వారికి నిశ్చయముగా నేను అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను. ఆయన మాటలేమన్నా ఒట్టి మాటలా? కాదమ్మా, ఆయన మాట ఇచ్చాడంటే మర్చిపోడు. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నీ స్వరాన్ని నేను వినాలి, అయ్యా నీ ముఖ దర్శనాన్ని నేను చూడాలి, నీ దూతల యొక్క సమూహాన్ని చూచి ఆ దర్శన భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభు అంటే ఖచ్చితంగా దేవుడు ఆ భాగ్యాన్ని మీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్తాను, భక్తులైనటువంటి వారు గంటలు 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 దేవుని సన్నిధిలో ఉండటానికి కారణం ఏంటో తెలుసండి. ఇప్పుడు పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువే దిగొచ్చేసాడు. ఆ గదిలోంచి ఆయనకి రాబుద్ది అవుతుంది అంటారా? బయటకు రావాలనిపిస్తుందా? అనిపించదు. పరలోకం వెళ్ళినటువంటి వారు అంటారట, ప్రభు మమ్మల్ని అసలు భూమి మీదకు పంపించొద్దయ్యా, ఆ భూమి మీదకు మాత్రం మమ్మల్ని పంపించొద్దు, మేము ఇక్కడే ఉంటాం, ఈ రాజ్యమే బాగుంది, ఈ రాజ్యమే ఆనందంగా ఉంది, కాబట్టి భూమి మీదకు మాత్రం మేము వెళ్ళమయ్యా అంటారట. భూమి మీద ఉన్నటువంటి వారేమో అయ్యా రండి నా రాజ్యంలోని కంటే భూమి మీద ఉన్నవారు ఇదే స్థిరం అనుకుని దీని మీద ఆశలు పెంచుకుని ఇక్కడి నుంచి వెళ్ళటానికి అస్సలు ఇష్టపడట్లేదు. మనం ఎక్కడున్నామంటే పరీక్షా కాలంలో ఉన్నాం. మన పౌరసత్వం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. దాన్ని పొందుకోవటం కోసమే మనం పరిగెడుతున్నాం. ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు మన ముందు పెట్టినటువంటి మాటలు ఏంటంటే, భక్తులైనటువంటి వారు భూమి మీద ఉండగానే ఆ పరలోక ప్రత్యక్షతలు ఎలాగైతే చూస్తూ ముందుకు సాగారో అదేవిధంగా నువ్వు కూడా ఎప్పుడు ఆ ప్రత్యక్షతలు చూడగలమంటే ఈ లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి గూటిలోనికి చేరాలి. గూటిలోకి వెళ్తేనే గొంగుల పురుగు ఎలా మారుతుందమ్మా? సీతాకోక చిలుకలాగా మారుతుంది. ఆ అనుభవంలోనికి ఎప్పుడైతే నువ్వు వస్తావో ఆహారాన్ని విడిచిపెట్టేస్తుంది, మంచినీళ్ళు తాగటం మానేస్తుంది, తన సహవాసాలుగా కలిసి మాట్లాడుకోవటం మానేసి ఒక్కదిగా కొన్ని దినాలు గూటిలోనికి వెళ్ళి తన శరీరాన్ని నలగగొట్టుకొని తను చీతాకోక చిలక అవ్వటానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ చాలా ప్రయాసపడతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దానికి చక్కటి రూపం, చక్కటి రంగు దానికి వచ్చి అందరూ కూడా ఇష్టపడతా ఉంటారు. ఇప్పుడు నేను అంటాను, గొంగల పురుగుగా ఉన్నప్పుడు దాని స్నేహితులు వేరు, చీతాకోక చిలుకగా ఉన్నప్పుడు దాని మరలా గొంగల పురుగులతో సహవాసం చేస్తుందా? చెప్పండి. చీతాకోక చిలుకలతోటే సహవాసం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు మెయిన్ గమనించండి, సహవాసమే మెయిన్ మనల్ని మంచి మార్గంలో నడిపించేది ఏంటండి? సహవాసం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అందుకనే నేను ఒక వచనాన్ని ఎక్కడ రాసుకున్నానో జ్ఞాపకం లేదు, కానీ దావీదు భక్తుడు అంటాడు, భక్తిహీనుల సహవాసంలో నేను చేరను, దుష్టుల సంఘములో నేను ఉండను, బలాత్కార క్రియలు చేసేవారితో నేను ఏకీభవించను అని ఎవరితో సహవాసం చేసి ఆయన దేన్ని ప్రేమించాడంటే దేవుని మందిరాన్ని ప్రేమించాడు. నా బ్రతుకు దినములెల్లా దేవుని కృపాక్షేమములే నా వెంట వచ్చును గాక, నా బ్రతుకు దినములన్నీ దేవుని మందిరములోనే నేను నివాసం చేస్తాను. హల్లెలూయా. చిరకాలము నేను యెహోవా సన్నిధిలోనే
నివాసం చేస్తానని. ఎందుకంటే గొంగళ పురుగు ఆలోచనలు వేరు, చీతాకోక చిలుక ఆలోచనలు వేరు. గొంగళ పురుగు సహవాసం వేరు, చీతాకోక స్నేహితులు వేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ గమనించండి, మీ పిల్లలు కూడా ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారో. చెడ్డ మాటలు ఆడేవారితో సహవాసం చేస్తే వారి నోటంతా కూడా తెలియకుండానే చెడ్డ మాటలు వచ్చేస్తాయి. రెండవదిగా మంచి మాటలు పలికే వారితో సహవాసం చేస్తే మంచి ఆలోచనలు, మంచి మాటలు వారు పలకగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు మంచి స్నేహితులు ఎంచుకోండి. మీ పిల్లలు మంచి స్నేహితులు ఎంచుకోవటానికి వారికి చెప్పండి. నేనైతే ప్రతిసారి బోధిస్తా, అబద్ధాలు ఆడేవారితో, బూతులు తిట్టే వాళ్ళతో మీరు ఉండొద్దు దగ్గరగా. మీకున్నది ఒక స్నేహితుడైన మంచిగా ఉండేవారితోనే సహవాసం చేయండి అంటూ బోధిస్తూ ఉంటే వారికి తెలియని స్థితిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా వారికి బోధించాలి. ఎందుకంటే జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడతలు బాగుగా ఎరుగుతుందంటండి. తన పిల్లలకి ప్రతి దినము ఉపదేశం చేస్తుందంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మీకు మంచి మార్గాన్ని బోధించవలసిన బాధ్యత మాది, మీ పిల్లలకి మంచి మార్గాన్ని బోధించవలసిన బాధ్యత మీది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దేవుడి మాటలు మన హృదయాల్లో ముద్రించును గాక. ఆమేన్. ఇక్కడ